పర్సది పర్సు ఏంటా మరక తడిగుడ్డ తొత్తుడు ఏమిటమ్మా ఎత్తుతున్నావు? నా పర్సు కనిపించడం లేదండి. పరుసా? అందులో డబ్బు ఏమైనా ఉందా? ఉందండి, 2000 పైచిలకు. 2000? రాత్రి తలుపేసి పడుకున్నావా? అదే పొరపాటు అయిందండి. మీరు వెళ్ళగానే మంచం మీద వాలాను, నిద్ర పట్టేసింది. అయ్యో, నీకు 10 సార్లు చెప్పాను కదమ్మా, ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి లేదు తల్లి. పొద్దుకాడి నుంచి నా దగ్గర పనిచేసే పని ఏదో కనపడకపోతే అనుమానం వచ్చింది నాకు. ఇది ఆడి పనే. ఆడి మక్కెలు ఇడదీయించబోతే నా పేరు ఇష్టమూర్తి కొడుకు లక్ష్మణే కాదు. రేయ్, మొత్తం డబ్బు పర్సులోనే ఉంది, చేతిలో పైసా లేదు. ఎలా ఇప్పుడు? సారీ, మా ఇల్లు అనుకుని పొరబడి లోపలికి వచ్చాను. ఏవి అనుకోకండి. క్షమించండమ్మా, నేను అలాంటి వీక్ మనుషుని కాను. శీల నాకు ప్రాణం. నేను ఆగను. వదలనయ్యా, కావు పిశాచి వెంట పడుతుంది. బొంద నీ గాని పిచ్చిగా ఎక్కింది భూతరంగం. ఆవిడ మీ ఆవిడ పంకజమయ్యా, అటు చూడు ఒకసారి. చూడు, మా ఆవిడ. నిజమే, మా ఆవిడే సుమా. పోరు దేవుడు, 10 ఏళ్ళు కాపురం చేసిన దాన్ని నన్ను కూడా మర్చిపోయారంటే మా ఆయనకి ఏదో అయిపోయిందిరా దేవుడు. అయింది పంకజం, మనసు అతలాకుతలం అయిపోయింది. ఇంటికి పద, శుభ్రంగా వేడన్నం పోసుకొని వేడినీళ్ళు తింటూ చెప్తా. పద. నడవయ్యా, మనం కూడా ఇడ్లీలు తాగి కాఫీ తింటూ మాట్లాడుకుందాం. అమ్మా, జరిగిందంతా పోలీసులకి చెప్పాను. ఆ ఎస్ఐ గారు ఇప్పుడు ఇక్కడికి వస్తానన్నారు. నేను ఏరే పని మీద సున్నిపేంట వెళ్ళి వచ్చేటప్పటికి ఈ ఏళ అయింది. అవును, నువ్వు పొద్దున్నుంచే ఏం తినలేదంటగా? అవునండి, ఆకలి లేక. ఆకలి లేక కాదమ్మా, డబ్బులు లేక. పాపం, నా హోటల్ వల్లే, నా పనోడి వల్లే నీకు ఆ అవస్థ వచ్చిందమ్మా. ఇందా ఇడ్లీని తెచ్చాను, తినమ్మా. వద్దండి. తినకుండా పడుకుంటే నీరసం వస్తుందమ్మా. మా తల్లివి కదూ, 2 ఇడ్లీలను తిను. కూర్చో కూర్చో కూర్చో. ఆకలి గడుపుతో పడుకోకూడదమ్మా. మా అమ్మవి కదూ, తినాలి. కొంచెం కొంచెం తిను. పిచ్చి తల్లి, మీ అమ్మ గుర్తొచ్చిందే అమ్మా. ఊరుకో. ఏం చదువుతున్నావమ్మా? నేను మీతో అబద్ధం చెప్పాను బాబాయ్ గారు. నా చదువు అయిపోయింది, ఇక్కడ ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని వచ్చాను. ఉద్యోగం కోసం ఇంత దూరం ఈ చిన్న ఊరు వచ్చావా? మీ ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళున్నా లేనట్టే. దండాలు దొరా. అమ్మా, ఎస్ఐ గారు, ఈ అమ్మాయి గారి డబ్బులే మా పిల్లగాడు ఎత్తుకుపోయాడు దొరా. మార్వలెస్. మీ పేరు? సౌందర్య. నీ పర్సు పోయింది, నా పల్సు పడిపోయింది. సౌందర్య దొరా, మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి దొరా, రండి దొరా, రండి రండి దొరా, రండి. లక్ష్మణ, అందం ఇంత మందంగా ఉన్న ఆడపిల్లను చూసేసరికి నా మనసు చెదిరిపోయింది.
ఈ పక్క గది కాసేపు నాకు ఇవ్వు. దొరా ఆ పిల్ల బజారు పిల్ల కాదు, ఎవరో పెద్దింటి పిల్ల. ఆ పిల్ల జోలికి వెళ్ళకండి దొరా. హలో లక్ష్మణ, హలో లక్ష్మణ అని ఏడుస్తూ కోర్టు చుట్టూ తిరగదలుచుకుంటే నాకు నీతులు చెప్పు. పుణ్యక్షేత్రంలో బ్రోతలు నడుపుతున్నాను, నీ మీద కేసు బుక్ చేసి ఒక్కలో తోయిస్తా. లుంగి లాల్చి తప్పుడు పినుగు అప్పుడే బిజినెస్ మొదలెట్టిస్తుంది. ఏ పిల్ల, తలుపు తీస్తావా లేదా? పోలీస్! ఏ పిల్ల, నిన్నే తలుపు తీస్తావా పగల కొట్టమంటావా? దొరా ఏటైంది? పెద్దింటి పిల్లన్నా ఆ బజారు పిల్ల లోపల విచ్చుండి దాచింది. తలుపు తీవే. ఏయ్! ఆ! పగలగొట్టేస్తున్నాను. తలుపు తీ. ఎక్కడ వాడెక్కడా? ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు? ఎవరిని? ఓ లుంగి లాల్చి లుచ్చగాండి నీ గదిలో చూశాను, నా కళ్ళతో చూశాను. వచ్చి రాగానే బిజినెస్ మొదలెడతావా? తప్పుడు దానా? మిస్టర్ ఇన్స్పెక్టర్, హోల్డ్ యువర్ టంగ్. I am from a decent and respectable family. How dare you say that I am here to sell my flesh? If this is your culture, I would be forced to complain to your superiors. Take care. రాత్రి పూట నాకు లుంగి లాల్చీలు వేసుకునే అలవాటు. ఇందాక ఇవే వేసుకున్నాను. మీరు గత్తలుపులు బాధేసరికి డ్రెస్ మార్చుకొచ్చాను. Did you understand? దొరా నేను ముందే చెప్పానుగా, ఎవరో పెద్దింటి పిల్లని. ఆ భాష మనకు అర్థమవదు, సావదు. ఎందుకు వచ్చిన గొడవ? మనం వెళ్ళిపోదాం పదా, వెళ్ళిపోదాం పదా. అమ్మా తలుపేసుకో తల్లి, తలుపేసుకో, తలుపేసుకో. మై గాడ్. One minute, please. హలో, గుడ్ మార్నింగ్ సౌందర్య. మళ్ళీ వచ్చారేమిటి? నీకు నా మీద కోపం పోలేదనుకుంటా. రాత్రి జరిగిన పొరపాటుకి సారీ చెప్తాను వచ్చా. ఐఎమ్ వెరీ సారీ. ఏయ్ గోపి సార్, దాసుడు తప్పు దండంతో సరి అంటారు. ఈ దాసుడు తప్పు దోశలతో సరి. No thanks. ఆ దొంగ వెధవ ఫోటో సంపాదించాను, అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేశాను. తీసుకో. వద్దండి, Please. వద్దండి. బై నీకేదో ఉద్యోగం కావాలన్నమాట లక్ష్మణ్ చెప్పాడు. అవునండి, ఇవాళ నుంచే ప్రయత్నిద్దాం అనుకున్నాను. అక్కర్లేదు, నువ్వేం కష్టపడక్కర్లేదు. నేనుండగా నువ్వు ఏ ఇబ్బంది పట్టడానికి వీల్లేదు. ఈ ఊళ్ళో పటేల్ అనుకో అను కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. దాని మేనేజర్ నాకు మంచి ఫ్రెండ్ మన్మథరావు అని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గోపాలం సార్, ఇక్కడ నా కుర్చీ ఉండాలి. ఏమైంది? మేనేజర్ అమ్మ గారు తీసేమన్నారు సార్. మేనేజర్ అమ్మ ఏమిట్రా వాజమ్మ? ఈ ఆఫీస్కి నేను మేనేజర్ని, మగ మేనేజర్ని. మొత్తం సెటప్ అంతా బయట పెట్టేసాయి. అలాగే సార్. ఇక్కడ వేయండి, కుర్చీ తీసురండి. ఇక్కడ ఇంకో టేబుల్ వేసిన వాళ్ళకి 2 ఇంక్రిమెంట్లు కట్. ఇక్కడ వేయి. మిస్టర్ మన్మథరావు, నేను ఇక్కడ కొత్తగా పోస్ట్ అయిన మేనేజర్ని, తెలుసుగా? మిస్టర్ సత్యభామ, నేను ఈ పోస్టు లాగా పాతుకుపోయిన పాత మేనేజర్ని, తెలుసుగా? నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తెచ్చి చూపించి వారం రోజులైనా మీరు ఈ సీట్ కాల్ చేరేంటి అసలు? నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ నాకు ఇంకా చేరలేదని వారం రోజులుగా చెప్తుంటే మీరు అర్థం చేసుకోరేమిటి అసలు? మిస్టర్ మేడం, చైర్మన్ గారు లండన్ వెళ్లారు. ఆయన రాగానే మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది. ఈలో 10-15 రోజులు హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పానుగా. రెస్ట్ తీసుకోవడానికి ఆఫీసే బెస్ట్ అని నేను చెప్పానుగా. మొండివాడు రాజు కంటే బలవంతుడని, బండ గుండెది కొండ కంటే బలవంతురాలని. మిస్టర్ మేడం, గోపాలం, ఫ్యాన్ తీసేయ్. గోపాలం, ఫ్యాన్ వేసేయి. వేస్తే నేను గంట లోపల చచ్చిపోతాను. తీస్తే 2 గంటల లోపల చచ్చిపోతాను. మిస్టర్ మేడం, కాసేపు ఫ్యాన్ వేసి తీసి. ఎందుకు సార్? ఫ్యాన్ వేస్తే ఒకళ్ళు దస్తారు, తీస్తే ఇంకోళ్ళు దస్తారు. ఇద్దరు దస్తే పేడ విరడైపోతుంది. నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? మా నాన్న ఎక్స్ మినిస్టర్, తెలుసా? మా నాన్న వై మినిస్టర్, తెలుసా? హలో మన్మథరావు. హలో విజయ్. రా కూర్చో కూర్చో. ఆవిడ ఎవరో చందా కోసం వచ్చారులే. ఏమిటి విశేషాలు? నాకు హెల్ప్ చేయాలి మన్మథరావు. ఏమిటది? నాకు బాగా తెలిసిన అమ్మాయికి మీ ఆఫీసులో ఉద్యోగం ఇవ్వాలి. షూర్. నీ రికమెండేషన్ కాదంటానా? ఎక్కడుందా అమ్మాయి? సౌందర్య.
విజయ్, ఇవ్వాలే కాదు, ఇప్పుడే కాదు, ఈ నిమిషంలోనే కాదు, ఈ సెకండ్లోనే ఈ అందాల రాణిని, కులుకుల చిలకని అపాయింట్ చేస్తున్నాను. నేను ఒప్పుకోను. ప్రస్తుతం ఇక్కడ ఉద్యోగాలు ఏం ఖాళీ లేవు. అమ్మాయి నువ్వు వెళ్ళిపో. అమ్మాయి నువ్వు ఉండిపో, నేను ఉద్యోగం ఇస్తున్నాను. మిస్టర్, మేడం, ఐఎమ్ న్యూ మేనేజర్. ఐఎమ్ ఓల్డ్ సారీ, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. సౌందర్య, ఓహో, ఆహా, షేపుకు తగ్గ పేరు, పేరుకు తగ్గ రూపు, రూపుకు తగ్గ చూపు. ఇంకా చాలు, ఆపు. జెర్సీ గోడ్లను చూసి చూసి అలసిపోయిన నా కళ్ళకు ఈ పిల్ల పెట్టల, పాల పెట్టల అనిపిస్తుంది. సౌందర్య, నీకు ఉద్యోగం ఇవ్వడమే కాదు, నా ఇంట్లో సైడ్ పోర్షన్ కూడా అద్దెకిస్తున్నాను. హాయిగా వాడుకో. పద, ఇల్లు చూపిస్తాను. మిస్టర్, ఇది ఆఫీస్ టైం. మేడం, దిస్ ఈజ్ మై హాఫ్ డే లీవ్ అప్లికేషన్. మిస్టర్ విజయ్, ఇక సౌందర్య బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండు. సౌందర్య, పద మన ఇంటికి కడదాం. అడిగిన వెంటనే నాకు ఉద్యోగం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ మన్మథరావు, మిస్టర్, మిస్టర్. ఆ పిల్లని చూసి ఎండిపోతే కాస్త తడిపా. గుడ్ల గూబకు గువ్వ పెట్టం చూస్తే అసూయ. సౌందర్య, పద మన ఇంటికి వెళ్దాం. అడ్వాన్స్ అయిపోతున్నా గురు, నా వాటా సంగతి మర్చిపోకు. ముందు నాకు వాటా పూర్తి కానీ తర్వాత నీ వాటా. సౌందర్య, పద మనం పెడదాం. దా 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 దా. సవ్వా? అది పూర్తి పేరు ఎందుకని ముద్దు పేరు పెట్టే. ఇదే మన ఇల్లు. ఒక్కసారి ఆ లొకేషన్ చూడు. పోతకి పోతకి గతం సిఐడి బుద్ధులు నువ్వును మా పని వాళ్ళే. ఆ పోర్షన్లో నువ్వు ఉండు, ఈ పోర్షన్లో నేనుంటా. మరి మీ శ్రీమతి గారు ఊరికెళ్ళింది. 2, 3, 4, 5, 6, 7, 8 నెలల దాకా రాదు. అంచేత మనకేం మెంగలేదు. ఇది నీ ఇల్లు అనుకో. చూడు, నువ్వు వంట పెంట చెప్పి చేయగాల్చుకుంటే నేను చచ్చిన తొట్టు. రోజు హోటల్ నుంచి తెప్పించుకుని ఇద్దరం హాయిగా కలిసి తిందాం, జాయిగా కలిసి పడుకుందాం. అలాగే బాబాయ్ గారు. నీకు బాగా జలుబు చేసినట్టుంది. నువ్వేమో మామయ్య గారు అని పిలుచుంటావు, నాకేమో బాబాయ్ గారు అని వినిపించింది. లేదండి, నేను మిమ్మల్ని బాబాయ్ గారేనే అన్నాను. చెప్పండి, మీ పేరేమిటి? కే భూతలింగం. నేనెవరిని? నా పెళ్ళానివి. నా పేరు కే పంకజం. వీడు నా పెద్ద కొడుకు కే శోభన్ బాబు. ఇది నా పెద్ద కూతురు కే వాణిశ్రీ. ఇది నా రెండో కూతురు కే శ్రీదేవి. అదేమిటి? చెట్టు. చెట్టు మీద ఏముంది? చెట్టు మీద పెట్టుంది, పిట్ట కడుపులో రెట్టుంది, మన శోభన్ బాబు గారి దగ్గర పరీక్ష రాసే అట్టుంది, కింద ఇంట్లో వేడిగా తినడానికి అట్టుంది, మన ఇంట్లో పెద్ద చెక్క పెట్టుంది, మన ఇంటి తలుపు గడియ పెట్టుంది, కృష్ణానదికి గట్టుంది, ఈ డాబాకి మెట్టుంది. ఇక చాలు పంకజం, ఈ పరీక్షలు ఆపేవే, నీకు పుణ్యం ఉంటుంది. అమ్మయ్యా, ఇప్పుడు మీరు మామూలు మనిషి అయిపోయారు. నా తాళి గట్టిది. అవును మరి, ప్రాణం తీసి 10 కాసులు పెట్టి మరీ చేయించుకున్నావు. గట్టిగా ఉండదు మరి. ఇక మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాం, బయటికి వెళ్ళొచ్చు. వారం రోజులు హౌస్ అరెస్ట్ తర్వాత ఇవాళ విడుదలయ్యాను. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. అలా లాండ్రీకి వెళ్ళి బట్టలు తెచ్చుకుంటాను పంకజం. వెళ్ళిరండి. సత్యవన్నయ్య, ఇదిగో కాగితము, డబ్బులు. నా బట్టలు పడే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. జంబోరుహం మళ్ళీ ప్రత్యక్షమైంది. ఇక నాకు టెన్షన్ మొదలు. ఏమిటి పోతున్నాం? మీరు అర్థం బదులు కొట్టేశావు. నీ అద్దం బద్దలవడం సరే, నా గుండె బద్దలైంది సత్యవన్నయ్య. సత్యవన్నయ్య, ఓ సత్యం చెప్పు, ఇప్పుడు వచ్చి వెళ్ళిన శాలిటీ నీకు తెలుసా? తెలీదయ్యా. మొన్న వచ్చి లుంగీలు, బనీన్లు, కడ్రాయర్లు వాషింగ్ ఇచ్చింది.
కడ్రాయిర్లు వాషింగ్కి ఇచ్చింది. ఒక ఆడపిల్ల కడ్రాయిర్లు వాషింగ్కి ఇచ్చింది. మళ్ళీ ఈ టర్నింగ్ ఏమిటి మహాప్రభు? మళ్ళీ నాకు నో ఫుడ్, నో మోషన్, నా బీపీ 1,16,000 ఉంటుంది. ఏం చేతుండ్రా తండ్రి? ఏమండి, ఈ ప్యాకెట్ నాది కాదండి. ఇందులో ఆడవాళ్ళ బ్రాసరీలు, నైటీలు ఉన్నాయి. సారీ అండి, ప్యాకెట్లు తారుమారైనట్టున్నాయి. ఇందాక పొరపాటున మీ ప్యాకెట్ కుర్రాడికి ఇచ్చాను. కొట్లో పని కుర్రాడు కూడా లేడు. మీరేమనుకోకపోతే కొంచెం మీరు వెళ్ళి తెచ్చుకుంటారా? ఆయన ఎక్కడుంటారండి? ఇక్కడేనండి, లక్ష్మణ లాడ్జ్ రూమ్ నెంబర్ 5. లక్ష్మణ్ లాడ్జా? నాకు తెలుసులేండి. థ్యాంక్ యూ. సద్దాం హుస్సేను. సద్దాం హుసేన్ ఏంటయ్యా? నా పేరు సత్యం. అదంతేలే, టెన్షన్ మొదలైతే నాకు పేర్లు గుర్తొచ్చి చావు. ఇప్పుడు ఒక అబ్బాయి ఉతకడానికి ఇచ్చిన బట్టలు నువ్వు పొరపాటున ఈ శాల్తీకి ఇచ్చావు, అవునా? అవును. అంటే అమ్మాయి ఏమో కడ్రాయర్లు, బనీళ్లు ఉతుక్కిచ్చింది, అబ్బాయి ఏమో నైటీలు, బ్రాసరీలు ఉతుక్కిచ్చాడు, అవునా? అవునయ్యా. వామ్మో, ఒక టర్నింగే అర్థం కాక బర్నింగ్ అయి చస్తుంటే ఇప్పుడు ఇంకో టర్నింగ్ వచ్చి చచ్చింది. ఇది నా చావుకొచ్చింది, గ్యారంటీగా నా చావుకే వచ్చింది. వస్తా సదాశివ బ్రహ్మం. ఏ అద్దం బద్దలు పెట్టి ఎడుతున్నావు, నన్నేం చేయమంటావు? చచ్చిపో, బాగుంటుంది.